వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఖానాపురం మండలం బుధరావుపేట పిఎస్సిఎస్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ సంబంధించినటువంటి నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కనీసం పట్టించుకోవడం లేదు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా కూడా సరిపడినంత యూరియా బస్తాలు ఇవ్వడం లేదని వాళ్ళు ఆరోపించారు. ఈ క్రమంలోనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి మీద ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తా ఉంది. ధర్నా చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసారి పాకాల రిజర్వాయర్ పాకాల చెరువు కింద ఉన్నటువంటి భూములకు సంబంధించిన రైతులు ముందస్తుగా వరి నాట్లు వేసుకోవాలని సూచించారని, అదే క్రమంలో వరి నాట్లు వేసుకుంటే ఇప్పటి వరకు నీళ్లు విడుదల చేయలేదని, మరోవైపు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వాళ్ళు తిన్నటువంటి కిచిడి అంటే ఉదయం తిన్నటువంటి కిచిడిలో పురుగులు వచ్చాయని, ఈ క్రమంలోనే వాళ్ళు అదే ఆహారం తిన్నామని చెప్తా ఉన్నారు. ఫుడ్ పాయిజన్ గురైనటువంటి 31 మంది విద్యార్థులను ఇటు చిట్యాల సామాజిక ఆసుపత్రి, అదేవిధంగా మొగుళ్లపల్లిలో ఉన్నటువంటి పిహెచ్సికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆహారం విషయంలో కిచిడీలో కావచ్చు, ఇతర ఆహార పదార్థాల విషయంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపాల్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వెంకటాపూర్ మండల కేంద్రంలో గీత కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎవరైనా గీత కార్మికుడు చెట్టెక్కి దానిపై నుంచి కింద పడి మరణించినట్టయితే ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని, దాంతోపాటు ఇచ్చినటువంటి అనేక హామీలను వెంటనే నిర్ణయం తీసుకొని ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని, లేకపోతే ఆందోళన బాట పడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా గీత కార్మికులు హెచ్చరిస్తారు.